విషయం ఏడికొచ్చిందన్న? విషయము ఇప్పుడు కోర్టు అది మన వాళ్ళు మొన్న ఈ వాడ మీద బాగా ఇద్దరు అయ్యా కొడుకులు బాగా విచ్చలవిడిగా అది ఒక వీడియో నాకు వీడియో పంపించిండ్రు. వీడియో పంపించిన. కాకపోతే అలా వీడియో వాడు తిడతా అంటే వాడు కొడతా చంపుతా అన్న అది భయానికి కాదు అన్న, నేనేమంటున్నా అంటే ఇంత జరుగుతుంటే అక్కడ పద్మశాలి లేరా బావులే? పద్మశాలి ఇప్పుడు వాడ మొత్తం అందరినీ కలిపి తిడతాను, చాలోళ్ళను మన అందరినీ కలిపి ఒక విచ్చలవిడిగా తిడతాను. మలుపు గుద్దకపోయినాన్ని, మలుపు తోడకలు తీయకపోయినాన్ని బాగా తిడతా అంటే మన పద్మశాలి ఒక అతను వచ్చి నువ్వు ఎవ్వరిని తిడతాను, వాళ్ళు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కలిసి, ఇద్దరు ముగ్గురు కలిసి నువ్వు ఎవ్వరిని తిడతాను, నువ్వు ఎందుకు తిడతాను, వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి నువ్వు ఈ రోజు ఈ రకంగా తిట్టుతా అంటే రోడ్డు మీద తిట్టుతా అంటే రోజు తిట్టుడేనా, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఊరికే తిట్టుకుంటా పోతాను ఆ ఈడికాడికి. ఎవరిని తిడతాను అంటే కూడా నాకు అప్పు ఉండదు, నాకు సైలెంట్గా ఉండాలి, నేను ప్రశాంతంగా బతుకానుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి ఒక మాట పట్టుకొని అది నా తప్పుడు కూడా ఎక్కువ రాదన్నది. అన్నా నేను ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు ఈ సమస్యకి వేరే చోట్ల కూడా వచ్చింది. వస్తే నేను ఎంట్రీ అయినా ఇక్కడ ఈ పెగడపల్లి దగ్గర ఒక వీడియో చూసిన చూసిన ముసలాయన ఆ సమస్య పరిష్కారం అయిపోయింది దాదాపుగా. అయిపోయింది. వీడు 2 ఏళ్ళు అయితే నన్ను టార్చర్ చేసి నన్ను మనసులు పెట్టుకొని తీర్చడము అట్లా. అక్కడ ఈ ఎస్ఐ దగ్గర ముగ్గురు ఎస్ఐలు, ఈ ఎస్ఐతో 3 ఎస్ఐ అడిగిపోతే మా ఎస్ఐని పట్టుకొని మమ్మల్ని అడిగిపోతే మమ్మల్ని పట్టుకోపోవడము. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వాయిస్ తీసుకుంటున్నా నేను, సమాజం కూడా పంపిస్తాను నేను. అంటే మరి నేను సాలోళ్ళు నేరస్తుడా శాంతి వేసుకుంటే పని చేసి మనం చాలా బాగా పని ఇప్పుడు బట్ట తయారు చేసుడమే నేరం అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో. లేదు ప్రభుత్వానికి కూడా నేను పంపించి ప్రభుత్వానికి కూడా చెప్పిన, నేను ఆల్రెడీ శాంతిలు వేసుకుంటే స్వేచ్ఛగా వేసుకునే విధంగా జీవో జారీ అని చెప్పి ప్రభుత్వానికి కూడా మేము కఠిన డిమాండ్ చేస్తున్నాం. మీ విషయం బాధ అనిపిస్తున్నా ఏదన్నా 2 ఏళ్ళు అయితే అని నేను ఎస్ఐ దగ్గరికి సిఐ దగ్గరికి అయ్యా నేను చేసుకొని బతికేటోని, పని చేసుకుంటోని, ఎవరు జోలికి పోయేటోని కాదు, నాదేదో నా బతుకు నేను బతుకు. మా తమ్ముడు మీ ఇద్దరం చెరువు 2 మిషన్లు వేసుకొని ఇట్లా బతుకుతా అంటే మమ్మల్ని ఇట్లా నానా తిప్పలు పెడతాను, కోర్టు కేసు వేసిండు, కోర్టుకు ఎవరి దగ్గరికి పోవాలో ఏం చేయాలో తెలియక వీళ్ళని బతిలాడి ఏదో రకంగా ఇక బతిలాడుకుంటాను. ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎంపీటీ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, ట్రీవెన్స్ సెల్లుకు వీళ్ళందరూ వచ్చి సౌండ్ పొల్యూషన్ వాళ్ళు కూడా వచ్చి అక్కడికి కూడా పోవడం జరిగింది. అన్ని దిక్కులకు పోయినా కానీ ఎంతమంది చెప్పినా వినకుండా ఇప్పుడు మళ్ళీ కోర్టు వీళ్ళందరి మీద కేసేసింది, 8 మంది మీద కేసేసింది. మళ్ళీ ఎవడున్నాడు భార్య కొడుకు నాకు తిట్టదు, ఇట్లా తిట్టదు, కానీ వాడు మనిషి పశువు, వాడు ఒక సైకో లెక్క. సైకో కంటే ఇంకా ఎక్కువ చేస్తాడు వాడ మీద కాదు, ఊళ్ళో అందరూ వాడిని పట్టించుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇక మనకెందుకు మన ఎంబడి పడతాడు వాడు పిచ్చోన్ లెక్క తయారైంది, ఇట్లా తిరుగుతాడు, ఇట్లా తిట్టుతాడు. వాళ్ళని ఏమన్నా కానీ ఏమన్నా అంటే సార్ల దగ్గర ఆడికి పోతాడు, దండం పెడతాడు, కాలం మొక్కుతాడు, మళ్ళీ బయటకు వెళ్తాడు. వాడు ఆడికి పోతే దబ్బున ఎస్ఐ దబ్బున కుక్కపోరని వాడుతోనే కథం అక్కడనే నా తోక వచ్చింది, నాకు అది వచ్చింది గుండె పట్టుకుంటాడు, అన్నే పండి బోరినట్టు చేస్తాడు, వీడు అవుతాడు, వాడిని ఏం చేసేటట్టున్నది, బయటికి వెళ్ళదేం కూడా అని మళ్ళీ వాళ్ళు అంట. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరన్నా మీకు? గంట సత్తన్న. సరే సార్, నేను ఎమ్మెల్యే ఆయన దగ్గర ఆయన దృష్టికి కూడా తీసుకొని నేను తీసుకపోతా. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇవాళ నీకైంది, రేపు ఇంకొకరికి అయితే, రేపు ఇంకొకరికి అవుతుంది. ఇక చాలా నేను కుల పెద్ద మనుషులు మా ఊళ్ళో 4 ఉన్నారు. అది విలేజ్ పెద్దది అన్నట్టు. ఇది 78% పద్మశాలిలే ఉంటాం ఇక్కడ. 78% ఉన్న పద్మశాలిల కాడ అక్కడ మన కులవృత్తి మనం చేసుకొని వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఇస్తాను. ఎస్ఐ యజ్ఞ మరి వాడు అట్లా వాడు బాగా సౌండ్ వస్తుందని వాడు చెప్తాను కదా, వాళ్ళని కూడా అడుగుతాడు ఇట్లా రావద్దు కదా అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా పవర్. ఇది వరకు బొచ్చడు ఉండే మిషన్ ఇప్పుడు సిరిసిల్ల నల్గొండ పోయి చూడిపోను సార్ అని కూడా చెప్పిన. సిరిసిల్ల, కొత్తపల్లిలా, గర్సకుర్తిలా, ఈ పెగడపల్లి దగ్గర ఊరట కొత్తగా తెలిసింది, నా ఊర్లో 100 జోడులు ఉంటాయట. నల్గొండ పుస్తకాలు ఉంటాయి సంచాలు. ఇక్కడ పెగడపల్లి దగ్గర ఊరటన్నా నాకు మొన్న చెప్పిండ్రు, ఏదో ఊరి పేరు చెప్పిందన్న, అక్కడ 100 జోడులు ఉంటాయట. 100 జోడులు, అది కూడా దానికి ఏదో సప్పుడు పెద్ద సప్పుడు జాకెట్లో ఏదో పెద్ద సంచాలు సోల్జర్లు అట. అసలు అక్కడ ఏం లేదు అంటే ఇది కరెక్ట్ కాదన్న. ఒక్కసారి అన్న నా దగ్గరికి రాగలుగుతారా? నేను రావాలని ఇట్లా ఒక్కసారి నా ఛానల్లోకి వస్తే దాదాపు నేను ఛానల్లోనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అరుచుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మనోళ్ళు కూడా స్పందించలేదు. మన చిప రాజయ్య మన వరంగల్ జిల్లా అధ్యక్షుడు
ఓకే ఓకే. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మన చందమల్లయ్య. గదే గదే డాక్టర్ చంద్రమౌళి నాకు అన్నగారు నాకు దగ్గరనే. చందమల్లన్న వీళ్ళందరూ ఫోన్లు చేసి తాడప్ సంపత్ చేనేత జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ వచ్చి అందరు ఫోన్లు చేస్తాను, మాట్లాడుతాను, బాధపడకు మేము ఉన్నాము, వస్తాము, ఓ రోజు ప్రోగ్రామ్ పెడతాము ఒక 200 మందితోని. నాకు అర్థమైతలేదు అన్న, ఇంతమంది మాట్లాడిన తర్వాత పోలీసులు కూడా దాని విషయంలో గట్టిగా చేసి గట్టిగానే ఈ చిప్పరాయమన్నా ఇప్పుడు మంచిగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. సిపికి ఫోన్ చేసి ఇట్లా సంగతి మరి ఫోన్ చేసి ఇట్లా చేస్తే కూడా సిఐకి ఫోన్ చేస్తే కూడా లేబడతలేడు అని సిపికి ఫోన్ చేస్తే సిపి సిఐకి ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి అవును నేను కంప్లైంట్ ఇచ్చి తీసుకున్నాం కదా అంటే మళ్ళీ వచ్చింది వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిండు. ఈ కుల పెద్ద మనుషులు నిర్ణయం చేసి స్టాంప్ వేసి ఇచ్చిండు. 4 పెద్ద మనుషులు 4 పెద్ద మనుషులు తీర్మానం రాసి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని ఫైల్ చేయి అని సార్కి చెప్పిండు, ఎస్ఐ సార్కి చెప్పిండు. ఎస్ఐ సార్ చెప్తే ఎస్ఐ ఇవాళ రౌండింగ్కి వస్తానన్నాడు. మేము కూడా 5-6 మన పద్మశాలిలో 10 మంది దాకా పోయినాం, ఆడోళ్ళం మొగోళ్ళం అందరూ కలిసి 10-15 మంది దాకా పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళు కూడా చెప్పిండు, మన గురించే చెప్పిండు. అన్న ఇది ఇంకటే దారుణం అన్న, ఇది బాధ అనిపిస్తుంది మాకే. వచ్చి మనల్ని ఇంటి మీదకి వచ్చి బాగా తిట్టడము, ఇట్లా రోడ్ల మీద తిట్టడం చూసిన నిన్న వీడియో పంపించిన ఎవరి దగ్గరికి పోవద్దు, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళను మనల్ని కులపోలను అందరినీ నానా విధంగా తిడతాడు వాడు. వాడి పేరేం పేరన్నా? పురాణం చంద్రశేఖర్, రమేష్ తండ్రి పేరు, ఇద్దరు అయ్యా కొడుకులు. ఇద్దరు సైకోలు ఏంది వాళ్ళేమన్నా? ఇద్దరు సైకోలే ఇక వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారు అన్నట్టు. అరే ఊరోళ్ళందరూ కలిసి కులపోళ్ళందరూ కలిసి అని ఊరు జంగల్ అయిందా గుడిసేసి పడితే అయిపోతుంది కానీ అసలు ఊర్లో ఎందుకు వస్తున్నారన్నా? ఇది వరకు ఒక దిక్కు ఇట్నే వాడు ఇది వాళ్ళకు బర్రెలు ఉండే, బర్రెలును పెంట ఉండే వాసన వస్తుందని వాడు జమాన్లో వాళ్ళ తాత అయ్యా ఉన్నప్పుడు తాత వాళ్ళ బాపమ్మ ఉన్నప్పుడు ఇట్లా పెంట వాసన వస్తుంది అది దానికి గ్రామ పంచాయతీకి అప్పుడు ఆ కాలంలో పోతే గురుకులు అనుకుని వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చి ఈడ మా తాత బతిలాడితే మా తాతలను బతిలాడి ఆడ ఉంటే ఆ గ్రామ పంచాయతీలు పోనీతి అని మా ఇంటికి ఒక బోన్ ఉండే అక్కడ వాటికి ఉండరాబాయి గుడి చేసుకొని ఇక నువ్వు ఇటాడ ఎందుకు తిరుగుతావు ఇక ఎవరు తిరుగుపోను అంటే సరే అని అక్కడ ఉన్నారు. ఇప్పుడు అది మా తాత చెప్తేనే అక్కడ ఉన్నారు. అసలు ఇప్పుడు మా మీదకే రివర్స్ అయింది వాడు. అన్న నేను డైరెక్ట్ ఎమ్మెల్యే దృష్టికి మీరు తీసుకెళ్ళలేదు కదా, నేను నా వెర్షన్ నేను తీసుకెళ్తాను, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను. నేను ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే కొండ సూర్యక కూడా ఎంటర్ అవుతుంది వీళ్ళకు. అది మన ఈ చిప్పరాజయ్య రైట్ కొండ సూర్యక మేడం ఓకే వాళ్ళ దగ్గర ఉన్నది. ఆమె కూడా మేడం కూడా స్పందించింది. వాళ్ళు చెప్తే 2వ తారీఖు గాంధీ జయంతి రోజు అందరం వస్తాము, ఏం బాధపడకు భయపడవసరం లేదు, ఏకేం పోతుంది లేదు శాలవలం కానీ. కాకపోతే గింత హీనంగా మా పని మేము చేసుకుని పడతామంటే గిట్ల వాడు ఒక్కడు మొత్తం పద్మశాలి సమాజాన్ని అనిపించుడు ఏందన్న? ఊరు మొత్తం వాడు వాడిని ఎవరు పట్టించుకుంటూ ఉంటాడు, ఎవరిని లెక్క చేయకుండా పోయింది, వాడిని విచ్చలవిడి అయిపోయింది వాడు. మరి పోలీసులు కూడా ఆలోచించేలా వసంతని తీసుకుపోయి ఎక్కడ పిచ్చి హాస్పిటల్ పడితే అయిపోతుంది, కథన పడుతుంది కాదు. వాడిని ఇద్దరు నయ్యా కొడుకులను తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ పడితే కథన పడుతుంది కాదు. రేపు ఇవాళ నిన్ను ఇబ్బంది పెట్టి రేపు ఇంకొన్ని ఇబ్బంది పెడతాడు. మరి మనుషుల పశువుల వాళ్ళు. కొండ సూర్యక దాకా పోయింది కదన్న విషయం. పోయింది. నేను బతుకుదేరు కోసం నేను ఇట్లా వేసుకుంటే ఇది నేను అయ్యో వాట్సాప్లో పెట్టిన చూసినా ఇది నా పరిస్థితికి ఇది నా బతుకు ఇది ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెడతాను, ఇట్లా సిఐ అందరూ వచ్చి ఇట్లా గోడ కట్టి ఇట్లా పెట్టి నన్ను చేయట్లేదు. నేను వాట్సాప్లో మ్యాటర్ పెట్టిన, దాన్ని లామినేషన్ చేసి రాసుకొని ఎస్ఐ ఇస్తాను. ఇట్లా పెట్టిండు నన్ను, నేను కేసు పెట్టినా కానీ ఇట్లా పెట్టిండు నాకు అని. కేసు పెట్టుకుంటే నాకేంది, నువ్వేం పెట్టుకుంటే నాకేంది, పెట్టొద్దట. ఎస్ఐ కూడా అన్నాడు పక్కన పెట్టు, ఇది ఇంతనే ఉన్నది పక్కన పెట్టు చెప్పు. సమాజం చెప్పుకుంటారు కదా, ఎవరి సమాజం వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకు చెప్పుకోరు? 2వ తారీఖు అన్నారు కదా, కానీ టైం దగ్గర బాగా దూరం లేదు కదా. మరి కొండ వాళ్ళు కూడా 200 మందితో ఇక్కడ మనం ర్యాలీ చేస్తాను, మన పద్మశాలి అందరం శాంపేట అన్నారు. ఏందన్నా మన పని మనం చేసుకుంటా అంటే ఇట్లా ఇబ్బందులు పెడతాను మమ్మల్ని. 2 సంవత్సరాల కానీ టార్చర్ భరించలేకపోతాను. ఎవరి దగ్గరికి పోనా తెలియదు, ఏం చేయాలో తెలియదు. మేము మన లోకల్గా ఎన్నేళ్ళ కాంచి వెళ్ళలేము. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కాంచి ఇల్లు కట్టుకొని మన పరిస్థితి ఏదో ఈ జీవనోపాధి. ఇప్పుడు పిల్లలు పెరిగిళ్ళు, నాకు 2 ఆడపిల్లలు, మా తమ్మునికి 2 ఆడపిల్లలు, ఇద్దరు పెరిగిళ్ళు, పిల్లలు పెరిగిళ్ళు. మనం డీసెంట్గా ఒక అమ్మాయి పెళ్లి కూడా చేసిన. ఇట్లా నేను నా బతుకు కోసం నేను బతుకుతానా వెళ్తుంది వాడు అట్లా తిట్టినా కానీ వాళ్ళు తెరుగు కూడా పోతుంది. ఎందుకంటే నువ్వే కదా తెరుగుకోరు.
ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మొన్ననే అమ్మాయి పెళ్లి చేసిన బయట మంది మేము చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆ అమ్మాయి చదువుకుంటాంది ఇప్పుడు అప్పు అన్ని అప్పులు అప్పులు తెచ్చినాం, ఈ అప్పుల కాడ వాని ఇల్లు అమ్ముళ్ళు అన్న, వాని ఇల్లు అమ్ములు కట్టిరు, వాని ఇల్లు అమ్ముళ్ళు. ఏం చేయాలో తెలియక మరి ఈ పరిస్థితిలో మేము ఇక వివాహం తిరిగిపోయినా కానీ మళ్ళీ ఏదో ఏదో పోయి ఏటో తిరుగుతుంది అనే ఉద్దేశంతో నేను పోయి అలాగకుంటే మళ్ళీ ఎట్లా బతుకుతారు, వీళ్ళు ఎట్లా బతుకుతారు ఇంటికి అడుగున వాళ్ళు అనే ఉద్దేశంతో నేను వెళ్ళకుండా పోతాను. నువ్వు మన కుల తీర్మానం చేసుకుంటా అంటే వాడు ఇబ్బందులు పెట్టడం ఏంది, వాడు ఇది చేయడం ఏంది, తిట్టడము, ఇబ్బంది పెట్టడము, ఒక భూతని కాదు నానా రకాలుగా తిట్టాను. నోరు ఆ నోరు పీటి గుడ్డో లేకపోతే నోరో తెలియదు. ఒక వీడియో పంపించిన వీడియోలో ఉరుకుతుండు ఆడేనా ఉరుకుతోడు ఉరుతుండు వాడే. ఫస్ట్ ఒక ఫోటో ఫస్ట్ వన్ ఫేస్ కట్టే తీసిన. వాడు మనిషి కాదు, వాడు ఊళ్ళో పెట్టి ఊరుతున్నా ఏ అన్నా వృత్తి చేసుకోవాల్సిందే. దాని విషయంలో అది నీ సమస్య, పద్మశాలి సమాజ సమస్య తీసుకోవాల్సిందన్న. కొద్దిగా ధైర్యం కూడా దానికి ఇంకా నేను దాన్ని కట్టి చేసే ప్రయత్నం చేస్తాను. నేను అందరికి ఫోన్ చేస్తాను, పర్సనల్గా అందరికి ఫోన్ చేస్తాను, లీడర్లకు మనలకు. నువ్వు అధైర్యపడకన్నా, నేను దాదాపు నువ్వు 2-3 సార్లు ఫోన్ చేస్తే నేను ఆ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తాను అనుకుంటా, నేను లిఫ్ట్ చేయలేకపోయినా. అక్టోబర్ 2 అంటున్నారు కాబట్టి చూద్దాం, ఆ లోపల సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఫర్దర్గా వాడిని ఏం చూద్దాం సంగతి. తెలంగాణలు ఉన్నాయి, శాంపేట ఉన్నాయి, పరకాలు ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి, కానీ వీళ్ళంతా వరస్ట్ గాడు ఎవరు లేరు. పోలీసులు ఇప్పుడు గట్టి చర్య తీసుకునే ఉండే కానీ మరి చూద్దాం. అయితే పోలీసు వాళ్ళు ఎందుకు గట్టిగా చర్య తీసుకుంటే పోలీస్ స్టేషన్లో వీళ్ళు పనిచేస్తారు కదా, ఎస్ఐ దగ్గర. ఎస్ఐ దగ్గర పనిచేస్తారా నేడు? సరే అన్నా, అక్టోబర్ 2 అలా అంటున్నావు కదా, చూద్దాం ఆ లోపల అవుతుంది. నేను కూడా మన అవుతున్నా మాట్లాడతా నేను. కాకపోతే అది పెద్దగా చేద్దాం, నువ్వు ఇక నీ పని కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ నిన్ను పని చేపిస్తారు, రేపు ఇంకొకరు పని చేపిస్తారు, పోతూ కులవృత్తి మొత్తం కనుమరుగైపోతుంది. ఒక తీర్పు నా ఒకరి మీదకే రాదు. ఇప్పుడు మన పద్మశాలిలో అందరికీ వస్తుంది అది తీర్పు వచ్చింది వద్దున. గదే అది రాల్సిందే. పర్మిషన్ దబ్బున ఇది బంద్ చేయాలి, ఈ కుటీర అందరికి వర్తిస్తుంది అన్న. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చుందాం కులవృత్తి విషయంలో, రేవంత్ రెడ్డి ఇంటి మీద ఇంటి ముందర కూర్చుందాం కులవృత్తి విషయంలో. భయపడేది లేదు, కులవృత్తి కాపాడుకునే దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఖచ్చితంగా నాది అధైర్యం కూడా నాకున్నా. నేనే 2-3 సార్లు మీరు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేకపోయినా కొద్దిగా క్షమించండి. ప్రతిసారి స్పందిస్తాను అన్న, నువ్వు అధైర్యపడకుండా అన్న. ఖచ్చితంగా సమాజం ముందు మేమున్నామన్న, పద్మశాలి సమాజం మీకు ఉంటుంది ఖచ్చితంగా. సరే అన్న.